మన దేశాన్ని ముందు నుంచి పరాయి దేశాల వారు దోచుకోవడం, ఆక్రమించడం, మతాల మార్పిడి చేయడం, మన పవిత్ర గుళ్ళని కూల్చడం ఎప్పుడు జరుగుతూనే ఉండేది. ఒకప్పుడు పరాయి దేశ వాళ్ళు దోచుకుంటే ఇప్పుడు మన రాజకీయవేత్తలు దోచుకుంటున్నారు. అలా మన నేలని దోచుకునే వారికి అడ్డుగా సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని తన తండ్రిలాగా ప్రాణాలకు లెక్క చేయకుండా తన పుట్టిన నేల కోసం ఎదురు నిలబడ్డ యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి సంతానమైన సంభాజీ మహారాజ్. పోరాటం తన రక్తంలోనే ఉంది కదా. అతి చిన్న వయసులోనే మొఘల్ చక్రవర్తులకు అడ్డుగా నిలబడి ఎన్నో యుద్ధాలు చేసిన ఒక్కో యుద్ధంలో కూడా వాళ్ళని గెలవకుండా తనకున్న సైన్యంతో తరిమి కొట్టాడు సంభాజీ మహారాజ్. కానీ ఆయన వాళ్ళే వెన్నుపోటు పొడిస్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సంభాజీని బందీ చేసి అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. సంభాజీ మహారాజ్ గొప్పతనం ఏంటి, ఆయన్ని వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చా, ఇంకా మంచి మంచి కంటెంట్స్తో వస్తా. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తాం మీ ముందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్తే ఎంతోమంది మన దేశాన్ని పాలించిన రాజులు ఉన్నారు, కానీ కొంతమంది గొప్ప రాజులుగా ఉన్నారు. అందులో ఒకడు సంభాజీ మహారాజ్. ఈయన చరిత్ర గురించి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసిన ఈయనలాంటి రాజులు లేకపోతే మన సనాతన ధర్మం, హిందూ మతం ఎప్పుడూ కనుమరుగైపోయి కావచ్చు. ఈయన అందరు రాజుల వాళ్ళ రాజ్యాన్ని మాత్రమే కాపాడుకోలేదు, మన దేశంలో మన మతాల్ని, మన నేలని, మన గుళ్ళని కాపాడాడు. ఇలా దోచుకోకుండా అడ్డు నిలుచుకున్నాడని చెప్పే ఔరంగజేబు అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశాడు. మతం మారమని, అతన్ని ఇస్లాం మతంలోకి కన్వర్ట్ కమ్మని ఎన్నో చిత్రహింసలు పెట్టినా నేను ఏదైనా భరిస్తా, అవసరమైతే నా హైందవ ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తా కానీ మతం మారును అని చెప్పి నిలబడ్డాడు. అలా అంటే అతి దారుణంగా వింటుంటే నా కళ్ళకి నీళ్ళొచ్చాయి. అంత దారుణంగా హింసించారు. చావాలాంటి సినిమాతో విక్కీ కౌశల్ గారు మనకు చరిత్ర తెలుసుకునేలా చేశారు. వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల కొంచెం చూపించారు, ఇంకా చాలా ఉన్నాయి అలా తెలుసుకోవడానికి. సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ సాయిబాయి అయిన దంపతులకి మే 14, 1650లో పూణేకి దగ్గరలో ఉన్న పురందర్ కోటలో జన్మించాడు. ఆయనకి సంభాజీ రాజా అని కూడా పిలిచేవారు. 2 ఏళ్ల వయసులోనే తల్లి సాయిబాయి చనిపోతే శివాజీ తల్లి అయిన జిజియాబాయి ఎలాగైతే శివాజీని వీరుల్లా పెంచిందో సంభాజీని కూడా ఒక పులిలా పెంచింది. అతనికి యేసుబాయి అనే అమ్మాయితో వివాహం జరిగింది. అతని చిన్నతనం నుండి అంటే కేవలం 9 ఏళ్ల వయసులోనే ఒకరోజు శివాజీని, సంభాజీని ఆగ్రాకి పిలిచాడు ఔరంగజేబు. అలా పిలిచి బంధించాడు. అప్పటి నుంచి ఆయనకు ఈ మొఘళ్ళ మీద వీళ్ళ క్రూరత్వం గురించి తెలుసుకున్నాడు. 2 నెలల తర్వాత వీళ్ళు జైలు నుంచి తప్పించుకున్నారు. సంభాజీ తన సంస్కృతంతో పాటు చాలా భాషల్ని మరియు చాలా విద్యల్ని నేర్చుకున్నాడు. అతను చిన్నతనం నుండే వాళ్ళ నాన్న తక్కువ సైన్యంతో శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు, అలానే ఆయన గొరిల్ల యుద్ధ నైపుణ్యాల్ని ఇవన్నీ చిన్నతనం నుండే నేర్చుకున్నాడు. అదే స్ఫూర్తితో మొఘల్ పాలకులకి ఎదురు నిలబడ్డాడు. చాలామంది రాజులు కొన్ని ప్రాంతాలని మాత్రమే కాపాడుకోవడానికి ట్రై చేశారు ఇండియాలో. కానీ సంభాజీ కానీ శివాజీ కానీ నా దేశం సనాతన ధర్మం అంటూ నా హైందవ ధర్మం కోసం మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడుతూ దేశాన్ని ముక్కలు చేద్దామని చూసిన వారిని తరిమి కొట్టారు. భారతదేశం మొత్తం కాషాయం రంగుతో అలంకరించారు. ప్రపంచంలోనే ఒక రాజ్యంలా ఈ మరాఠా రాజ్యం మారింది. ఇండియాలోనే కాదు, ఇటు పాకిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా మరాఠా రాజ్యాన్ని నెలకొల్పారు. ఇప్పుడు అక్కడ ఉన్న హిందూ ఆలయాలు, అక్కడ ఉన్న మనుషులు ఈ రక్తానికి చెందిన వారు. సంభాజీ మహారాజ్ పైన తన సొంత వాళ్ళే కుట్రలు చేశారని చెప్పాలి. సాయిబాయి చనిపోయిన తర్వాత శివాజీ సోయరాబాయి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, అతనే రాజారాం. అయితే శివాజీ 1674లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసినప్పుడు అతని వారసుడు పెద్ద కొడుకైన సంభాజీని తర్వాత ఛత్రపతి అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని చెడు ప్రచారాలు చేసి తన సవితి తల్లి ఆయన్ని శివాజీ మహారాజ్ చేతులతోనే 1678లో పన్హాల కోటలో బంధించేలా చేసింది. 1680లో శివాజీ మహారాజ్ చనిపోయాడు. ఆ విషయం కూడా సంభాజీకి తెలియకుండా దాచేశారు. అలా దాచి రాజారాంకి పట్టాభిషేకం చేసి 1680 ఏప్రిల్ 21 రోజు ఛత్రపతిగా ప్రకటించేసింది. వాళ్ళ తమ్ముడు హందిర్రావు మోహితే సంభాజీని యుద్ధభూమిలో ఆయన చేసే యుద్ధాలు ఎంత భయంకరంగా ఉన్నాయి, అతనిలో నిజమైన శివాజీ ఉన్నాడని చెప్పి ఆయనే వాళ్ళ అక్క సోయిరాబాయిని ఒప్పించి సంభాజీకి దగ్గరుండి పట్టాభిషేకం చేయించాడు రాయ్గఢ్ కోటలో. శివాజీ చనిపోయిన తర్వాత కూడా ఆయన స్వరాజ్య కాంక్ష, హైందవ ధర్మ రక్షణ ఇవన్నీ సంభాజీ తన భుజాల మీద మోసాడు. శివాజీ చనిపోయే సమయానికి కొంచెం రాజ్యం బలహీనపడింది. కానీ సంభాజీ పట్టాభిషేకంతో మళ్ళీ ఒక్కసారిగా ఎక్స్పెండ్ అవ్వడం, పూర్వ వైభోగం వచ్చింది. మొఘల్స్ కూడా, అందులో ముఖ్యంగా ఔరంగజేబు, ముఖ్యంగా శివాజీ చనిపోయాడు అని రిలాక్స్ అయ్యే టైంలోనే ఆయన బిడ్డ పులిలా మరో ఛత్రపతిగా వస్తున్నాడని తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే సంభాజీ మహారాజ్ కూడా ఒక గొప్ప వీరుడని ఔరంగజేబుకు తెలుసు. ఆయన 9 ఏళ్ల వయసులోనే ఆ రామ్నగర్ కిల్లాని సైన్యంతో వెళ్ళి అప్పుడు సోహం షా ఆ కిల్లాని పాలించేవాడు, దాన్ని ఆక్రమించుకున్నాడు. అంతటి వీరుడు సంభాజీ మహారాజ్. సంభాజీ మహారాజ్ ఒక మొఘలాయన్నే కాదు, భారతదేశాన్ని దోచుకుంటున్న మత మార్పిడి చేస్తున్న బ్రిటిషర్స్, డచ్, పోర్చుగీస్తో పాటు 8 లక్షల మంది సైన్యం ఉన్న మొఘల్ని కేవలం అతని దగ్గరున్న 20,000 మంది సైన్యంతో
ఒక్క యుద్ధం కూడా ఐ రిపీట్ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవనివ్వలేదు. 120 యుద్ధాలు. కానీ ఆయన్ని ఔరంగజేబు బంధించి చిత్రహింస చేసి చంపేశాడు. మరి అది ఆయన ఓటమి మీరు అనుకోవచ్చు. డైరెక్ట్గా వెళ్తే ఆయన దగ్గర కేవలం 20,000 సైన్యం ఉంది. కానీ అయినా నన్ను బ్రతకనివ్వడని చెప్పి పన్నాగం వేసి వెన్నుపోటు పొడిచారు. గనోజీ సిక్రీ, శంభాజీ మహారాజ్ బామ్మర్ది, యేసుబాయి తమ్ముడు, ఔరంగజేబుతో చేతులు కలిపి కేవలం 200 సైన్యంతో ప్రజల్ని కలుస్తాను వెళ్తున్న శంభాజీని ఒక అడవిలో ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని 25,000 సైన్యంతో బంధించేలా చేశారు. బంధించిన అప్పటి రూల్స్ ఎట్లున్నాయంటే ఒక రాజుకి ఒక సపరేట్ రూల్స్ ఉండేవి. వాళ్ళని బంధించిన వాళ్ళకి ఎట్లా మర్యాద రాజమర్యాదలు చేయాలని చెప్పి ఒక రూల్స్ ఉండేవి. కానీ అవన్నీ బ్రేక్ చేస్తూ అతను 3 కండిషన్లు పెట్టాడు శంభాజీ మహారాజ్కి. ఏంటంటే, ఒకటి భారతదేశానికి బాద్షా ఔరంగజేబు అని ఒప్పుకోవాలి. 2 మరాఠా ఎంపైర్లో ఉన్న మొత్తం సంపద ఇచ్చేయాలి. 3 స్వధర్మం కోసం పోరాటం చేస్తారు కదా, అది వదిలిపెట్టి హైందవ ధర్మాన్ని వదిలిపెట్టి ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాలని చెప్పి 3 కండిషన్స్ పెట్టాడు ఔరంగజేబు శంభాజీకి. ప్రాణ భయంతో అయిన శంభాజీ మహారాజ్ ఒప్పుకుంటారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆయనలో ఉంది జిజియాబాయి పౌరుషం, ఆమె నేర్పిన ధైర్యం, శివాజీ మహారాజ్ రక్తం. దానికి ఆయన ప్రాణాలు పోయినా పర్లేదు కానీ నేను మతం మారను అని చెప్పేశాడు. శంభాజీ నో చెప్తే 40 రోజులు అతను చిత్రహింస చేశారు. ఎంతలా అంటే రోజు ప్రొద్దున్నే వచ్చి ఒక టైం టేబుల్లా ప్రతిరోజు మార్నింగ్ వచ్చి మన వీడియోలో చెప్పిన 3 కండిషన్ని గుర్తు చేసేవారు. దానికి సంభాజీ ఎట్లాగో నో చెప్పేవాడు. మొదట్లో ఆయన్ని కొట్టేవారు. ఎంత అంటే చర్మం పగిలిపోయేలా కొట్టేవారు. ఒంటె మీద తిప్పి కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. అది చూసి ప్రజలు కూడా భయపడేలా, మీరు వినకపోతే మీకు ఇట్లా జరుగుతుందని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేసేవారు. బలవంతంగా జనాలతో ఆయన్ని రాళ్లతో కొట్టించారు. మన భాషలో చెప్పాలంటే సలాకల్ని కాల్చి ఆయన కనుగుడ్లలో పెట్టారు. అలా ప్రతిరోజు వచ్చి నీ మతాన్ని వదిలేయని చెప్పి అడిగేవారు. ఆయన మాత్రం నువ్వు పెట్టేది హింస, కానీ నా మతం నా గౌరవాన్ని వదులుకోను అని చెప్పేవాడు. వాళ్ళు చేసిన పనులు ఎలా ఉండేవంటే చర్మం పగిలితే దాని మీద ఉప్పు పూసేవారు, కొరడాతో కొట్టేవారు. చెప్పాలంటే నాకే ఏదోలా ఉంది. ఒంటి మీద యూరిన్ కూడా పోసేవారు. అలా ఎంత చిత్రహింస చేసినా కూడా పులి గొంతులోంచి గర్జన తప్ప పిల్లి కూతలు వినబడవు కదా, అలానే ఇతను కూడా నో చెప్పేవాడు. చివరి క్షణాల్లో 4 కూడా పీకేశారు. ఏం చేసినా వినేలా లేడు అని చెప్పి తుది శ్వాస వరకు చిత్రహింస పెట్టి 11 మార్చ్ 1689లో చంపేసి ఆయన ముక్కలు చేసి నదిలో పడేశారు. ఆయన ఛత్రపతిగా ఉన్న 8 ఏళ్లలో 120 యుద్ధాలు చేశాడు. ఒక్క దాంట్లో కూడా ఓడిపోలేదు. అలా చంపినా కూడా ఔరంగజేబ్కి ఈ మరాఠా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేకపోయాడు. ఆయన తమ్ముడు రాజారాం కానీ, యేసుబాయి కానీ, అలానే ప్రజల్లో కూడా అప్పటికి మరాఠా విప్లవం మొత్తం పాతుకుపోయింది. శంభాజీ చంపిపోయాడని చెప్పేసరికి మొత్తం వాళ్ళు ఇట్లా రగిలిపోయారు. ఇప్పుడు మన మాటలో ఒక విషయం అడుగుతాను. దొంగతనంగా ఇంత చిత్రహింస చేసిన మతం మారని సంభాజీ గొప్పోడా, వంకర బుద్ధి కలిగిన ఔరంగజేబు గొప్పనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఇంత గొప్ప రాజు గురించి మన చరిత్రలో ఎందుకు తెలియదు? ఆయన చరిత్ర ఎందుకు చెరిపేశారు? మొన్న కూడా ఒకడు శంభాజీ అంత గొప్పోడా, ఔరంగజేబు అంత క్రూరుడే అయితే రాజ్యంలో ఉన్న హిందువులందరినీ, అంటే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న హిందువులందరినీ ఇస్లామిక్ కన్వర్ట్ చేసేవాడు కదా, దానికి ఎందుకు చేయలేడు, ఈయన ఎంత హింస పెట్టిండా అని చెప్పి ఒకడు మాట్లాడిండు. దానికి ఆన్సర్ నేను చెప్తారే, వినరా పుల్క. ఒక రాజుని మతం మార్చితే ఆ సామ్రాజ్యం మొత్తం మారినట్టే, దేశం మొత్తం ఉనికి కోల్పోయినట్టే. అదే ఆ దొంగజేబు కూడా ఆలోచించాడు. మీలాంటి ఎదల వల్లే మన మతం, మన ధర్మం పాడవుతుంది. ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి. మీరు 10 మందికి చెప్పి మన హిందూ ధర్మం కోసం ట్రై చేయండి. నువ్వు ధర్మం కోసం పోరాడడానికి ట్రై చేస్తే ఇంకోటి ముందుకు వస్తాడు. నిజమైన హిందువులలా ఉండడానికి ట్రై చేద్దాం. శంభాజీ మహారాజ్ లాంటి వాళ్ళ గురించి, శివాజీ మహారాజ్ వాళ్ళ గురించి మన పిల్లలకి, మన తెలియని వాళ్ళ అందరికీ తెలుసుకునేలా చేద్దాం. ఇలాంటి కంటెంట్స్ నాకు సపోర్ట్ చేసి మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి కంటెంట్స్ ఇంకా మంచి తీసుకొస్తాయి. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డీటెయిల్స్ మీరు చెప్పాలనుకున్నా, మీరు ఇంకా ఏదైనా చేయాలనుకున్నా కూడా నాకు చెప్పండి. నేను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను, మీకు మంచి కంటెంట్ తీసుకొస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ జై హింద్, జై భవానీ, జై శివాజీ, జై శంభాజీ.